తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో ఉండే విద్యార్థులకు ఈ కాలము చాలా చక్కని పీరియడు. విదేశాలకు వెళ్లి చదువుకోవాలన్నా, కొత్త కోర్సులు నేర్చుకోవాలన్నా, క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా, ఇలా మీరు ఏదైతే మీ డ్రీమ్స్ గానీ, మీ మోటో గానీ, మీ గోల్స్ గానీ ఉన్నాయో అవి తీరే అవకాశము ఈ వారం రోజుల్లో ఉంది. దానికి సంబంధించిన ప్రణాళికలు కానీ, ఏవైనా ప్లాన్స్ కానీ ఉంటే తప్పనిసరిగా వేసుకోండి. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే పదోన్నతికి అవకాశాలైతే ఈ వారంలో కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. అయితే ఇక్కడ మీ సహోద్యోగులతో కానీ, మీ పై అధికారులతో కానీ మాటకు మాట వచ్చే అవకాశం కనబడుతోంది. మాటను పొదుపుగా వాడడం కానీ, సంయమనం పాటించడం కానీ ఈ వారం రోజులు చేసినట్టయితే కొంత మంచిగా ఉండే అవకాశం కనబడుతోంది. ప్రతి ఉద్యోగి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే ఈ వారము ఈ రాశిలో ఉండే వారికి పెట్టుబడులకు అస్సలు బాగాలేదు. వ్యాపార విస్తరణకు కోసం కానీ, పెట్టుబడులకు కానీ, లేదా నేమ్ చేంజెస్ కానీ, కొత్తగా వ్యాపారంలోకి రావడం కానీ, కొత్త ప్రాజెక్ట్స్ తీసుకోవడం కానీ, భూములు కొనుక్కోవడం కానీ, అంటే రియల్ ఎస్టేట్స్ రంగం వాళ్ళు భూములు కొనుక్కోవడం కానీ, ఇలాంటి వాటికి ఈ సమయము అసలు బాగాలేదు. కాబట్టి మరుసటికి వాయిదా వేసుకోండి. కుదరదు, తప్పదు, మేము చెయ్యాలి అని అనుకుంటే కనుక మీ మీ యొక్క జాతక ఫలితాలతో కానీ, లేదా రాశి ఫలితాలతో కానీ, లేదా మీ యొక్క తారాబలం చంద్రబలం చూసుకొని అప్పుడు ప్రయత్నం చేసినట్టయితే కొంతమేర సానుకూలంగా ఉండబోతోంది. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక కొత్త ఒప్పందాలు, లాభదాయకమైన ప్రాజెక్టులు మీరు తీసుకున్నట్టయితే ఈ సమయంలో చక్కని ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. పాత సమస్యలు కానీ, పాత రుణాలు కానీ ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా వ్యాపారస్తులకు కనబడుతోంది. చాలా జాగ్రత్తలు తీసుకోండి. క్రెడిట్స్ని ఈ వారం రోజుల పాటు మీరు ఎంకరేజ్ చేయకండి. క్యాష్ అండ్ క్యారీ విధానాన్ని ఈ వారం రోజులు పాటించే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో చిన్న చిన్న అలజడులు, ఒడిదుడుకులు తప్ప పెద్దగా ఎటువంటి సమస్యలు కనిపించడం లేదు. ఈ సమయంలో ఏదైనా కనుక మాట వచ్చినట్టయితే మీరు ఈ రాశిలో ఉండే స్త్రీలైతే స్త్రీలు, పురుషులైతే పురుషులు కుటుంబంలో జాగ్రత్తలు పాటించుకొని సమన్వయ ధోరణితో చక్కదిద్దుకునే ఏర్పాటు చేసుకోండి. వివాహానికి అత్యంత అనుకూలమైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. చట్టపరంగా అంటే మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈ సమయంలో కనబడుతోంది. కోర్టు పరంగా కేసులు వేసుకోవాలన్నా, లేదా అంటే కోర్టులకి హాజరవ్వాలన్నా, ఇలాగ ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉంటే కనుక ఈ వారం రోజులు దాని జోలికి వెళ్లకుండా మరుసటికి పోస్ట్ పోన్ చేసుకోవడం కానీ, ప్రొలాంగ్ చేసుకోవడం కానీ, లేదా వాయిదా వేసుకోవడం కానీ చేసినట్టయితే కొంత సానుకూలంగా ఉంటుంది. వెంటనే కనుక మీరు కోర్టు పరంగా లీగల్ ఇష్యూస్లోకి ఎంటర్ అయితే కనుక ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. వాహనాలు కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్లకు ఈ వారం రోజులు చక్కని అవకాశము. తక్షణమే ఆ ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఇక్కడ గురు సంబంధిత ఆలయాలు కానీ, వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కానీ, క్షేత్రం కానీ మీ వీలును బట్టి దర్శనం చేసుకొని అక్కడ మీ శక్తి కొద్దీ ఏదైనా దానాన్ని కనుక ఇచ్చినట్టయితే జాతకంలో తెలియని దోషాలు ఏవైనా ఉంటే కనుక పోయి సానుకూలమైన ఫలితాన్ని పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే.